హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పప్పు కానీ సాంబార్ కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా అయితే అప్పడాలు కానీ ఆలూతో ఏదైనా చిప్స్ కానీ ఆలూ ఫ్రై కానీ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి అరటికాయ ఫ్రైని కూడా ట్రై చేయండి. ఇది కూడా సైడ్ డిష్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ఒక కుక్కర్ని అయితే తీసుకొని అందులో ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని అయితే తీసుకొని అందులో సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం నూనెని అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి కుక్కర్ని అయితే 2 విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ అరటికాయ ఫ్రైలో అయితే మనం యాడ్ చేసుకోవడానికి కోసం ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 6-7 ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టి దీన్ని అయితే ఒకసారి ఫైన్ పౌడర్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే మూత తీసుకొని ఒకసారి అయితే దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసిన తర్వాత అయితే మరొకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి వెల్లుల్లి కారాన్ని అయితే యాడ్ చేయడం వల్ల ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే ఈ కారాన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. మనమైతే 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసాం కదా. ఇప్పుడైతే ఆవిరిపోయిన తర్వాత ఈ కుక్కర్ మూతనైతే తీసుకొని ఈ అరటికాయ ముక్కల్ని అయితే కొంచెం చల్లారే వరకు అయితే చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత అయితే వాటిపై ఉన్న తొక్కనైతే తీసేసుకొని ఈ అరటికాయలను అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని అయితే పెట్టేసుకొని అందులో అయితే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, అలాగే దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఈ పోపునైతే మంచిగా అయితే మనమైతే వేయించుకోవాలండి. అరటికాయలను అయితే మేమైతే చిన్న రౌండ్గా ముక్కలుగా అయితే కట్ చేసామండి. మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అరటికాయ ముక్కల్ని కూడా ఈ పోపులో అయితే యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అయితే అంతా కలిపేసుకోవాలి. వీటిని అయితే ఈ ఆయిల్లో కొంచెం అయితే వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కారాన్ని అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే అయితే బాగా కారంగా ఉంటుంది. మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసామండి. యాడ్ చేసి ఈ ముక్కలకైతే ఈ కారం పట్టేలా అయితే అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. అలాగే మీకు ఏదైనా సాల్ట్ కనుక సరిపోకపోతే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా అరటికాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా అయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి ఈ అరటికాయ ఫ్రైని అయితే టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది అయితే మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.